వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, లోకేష్కి చెక్ పెట్టకపోతే అతన్ని తట్టుకోలేం, జగన్మోహన్ రెడ్డికి వైసీపీ సీనియర్ల సలహా అని చెప్పి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించే మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఈరోజు వైఎస్ఆర్సీపీలో చంద్రబాబు నాయుడు కంటే లోకేష్ గురించి ఎక్కువ చర్చ జరుగుతోంది. నిజానికి చంద్రబాబు నాయుడు నామస్మరణ చేసేది జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా. చంద్రబాబు నాయుడిని ఇంకొక 20 ఏళ్ల తర్వాత అయినా సరే జగన్మోహన్ రెడ్డి మర్చిపోరేమో. ఎందుకంటే తన పార్టీ పెట్టిన తర్వాత శంకర్రావు కేసులు వేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న శంకర్రావు కేసు వేస్తే టీడీపీ ఇంప్లీడ్ అయింది. ఎర్రంనాయుడు ద్వారా ఇంప్లీడ్ చేయించే ప్రయత్నం జరిగింది. చంద్రబాబు నాయుడే తన జైలుకి వెళ్ళడానికి కారణం అనేది జగన్మోహన్ రెడ్డి మనసులో పెట్టేసుకున్నారు. ఆ వెండెట్ట ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నారు. నిజానికి ఇంత సుదీర్ఘ రాజకీయ జీవితంలో జగన్మోహన్ రెడ్డి డే 1 నుంచి ఆయన నిద్రలేసింది మొదలు ఆయన చంద్రబాబు నాయుడిని తలుచుకోకుండా పడుకొని రోజు ఉండదంటే అది ఆశ్చర్యం కాదు. మనకు అర్థమవుతూ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఒక్క ప్రెస్ మీట్ చూస్తే మనం ఒక అరగంట ప్రెస్ మీట్లో దాదాపు 30 సార్లు చంద్రబాబు నాయుడు నామస్మరణ చేస్తారు. ఆయన చంద్రబాబు నాయుడుకి నిజంగా ఇలాంటి ఒక ప్రత్యర్థితోని ఎక్కడి నుంచో వచ్చారు. ఆయన చెన్నారెడ్డి దగ్గర నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి దాకా ఫైట్ చేసుకుంటూ వచ్చారు, ప్రతిపక్ష నేతలుగానో లేకపోతే ముఖ్యమంత్రిగానో అపోనెంట్స్ రూపంలోనో. కానీ ఇలాంటి జగన్మోహన్ రెడ్డి లాంటి నేతతో కూడా పోరాటం చేయాల్సి రావడం, ఫైట్ చేయాల్సి రావడం నిజంగా చంద్రబాబు నాయుడు అదృష్టం అనుకోవాలా లేకపోతే దురదృష్టం అనుకోవాలో కూడా మనకు అర్థం కాదు. బట్ ఆ చంద్రబాబు నాయుడిని మాత్రమే ప్రత్యర్థిగా భావిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు జమానా మారింది. జగన్మోహన్ రెడ్డి లోకేష్ పేరు ఎత్తడానికి ఆయన భయపడతా ఉన్నారా, ఎందుకు అనవసరంగా లోకేష్ మనకు ఉన్నారో కానీ బట్ ఆ పార్టీలో మాత్రం లోకేష్ గురించి చాలా చర్చ జరుగుతోంది. ఇంకా గట్టిగా చెప్పాలంటే కొంచెం పాజిటివ్గా జరుగుతోంది. చంద్రబాబు నాయుడు లాగా లోకేష్ సాఫ్ట్ కార్నర్ ఉన్న వ్యక్తి కాదు. చంద్రబాబు నాయుడు లాగా వెండెట్టా పాలిటిక్స్కి దూరంగా ఉండే వ్యక్తి కాదు. లోకేష్ తలుచుకుంటే ఏదైనా చేయగలరు అనే చర్చ ఆ పార్టీలోనే జరుగుతోంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా ఏ మీటింగ్ పెట్టుకున్నా చాలామంది అదే వారం చేస్తూ ఉన్నారు. బట్ లోకేష్ గురించి జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువగా ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. మిగతా సీనియర్లు వాళ్ళు చాలామంది చెప్తా ఉన్నారు, లోకేష్ అంత ఈజీగా డైజెస్ట్ అయ్యే రకం కాదు, అందుకే అతను ఈజీగా తీసుకోవద్దు, అతనికి ఎలాగలాగా లోకేష్కి చెక్ పెట్టకపోతే అతనితో మనకి ఇబ్బందే, అతనితో ఫ్యూచర్లో అయినా సరే మనకి ఇబ్బందే అనే చర్చ ఆ పార్టీలో జరుగుతోంది. ఎందుకు జరుగుతోంది ఈ రోజు లోకేష్ విశ్వరూపం కనిపిస్తూ ఉంది వైఎస్ఆర్సీపీకి. ఏ యాంగిల్లో చూసినా లోకేష్ని వాళ్ళు కార్నర్ చేయలేకపోతా ఉన్నారు. ప్రజెంట్ ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, హెచ్ఆర్డీ మినిస్టర్గా. అంతేకాదు అటు ఐటీ మినిస్టర్గా కూడా ఉన్నారు. సో విద్యాశాఖ మంత్రిగా లోకేష్ని చూస్తే ఇప్పటిదాకా జాబ్ క్యాలెండర్ వరకు మొదలుకొని మెగా డిఎస్సి వరకు లోకేష్ని ఈరోజు అటు వైఎస్ఆర్సీపీ నుంచి నో ఆన్సర్, ఏ క్వశ్చన్ అడగాలన్నా దానికి రెడీగా ఆన్సర్ ఉంటా ఉంది. ఈరోజు యువత రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు నిరసనలు చేస్తున్న సందర్భాలు లేవు. లోకేష్ విద్యాశాఖ మంత్రి అయిన దగ్గర నుంచి, యూనివర్సిటీల ప్రక్షాళన దగ్గర నుంచి ఈరోజు యూనివర్సిటీలో వీసీ నియామకాల దాకా ఎంత ఫర్మ్గా లోకేష్ అండ్ టీం వ్యవహరించిందో మనం చూసాం. ఇక అంతేకాదు ఏదైతే మానవతా విలువలను, హ్యూమన్ వాల్యూస్ గురించి వాళ్ళకి చెప్పాలనో, అదేవిధంగా చూస్తే చాగంటి కోటేశ్వరరావు లాంటి వాళ్ళని లేకపోతే గరికపాటి లాంటి వాళ్ళని నియమించుకోవడం కానీ, వాళ్ళతో విద్యాబుద్ధులు వాళ్ళకి చెప్పించే ప్రయత్నం చేయడం కానీ, స్టూడెంట్స్కి మాక్ అసెంబ్లీ నిర్వహించే ప్రయత్నం చేయడం కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇంతకంటే లోకేష్ ఎక్కడికి వెళ్ళిన స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అవుతూ ఉన్నారు. అందులో కూడా అతను తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఎక్కడ కూడా రాజకీయాల్లోకి స్టూడెంట్స్ రావద్దు, రాజకీయాలు మీకు ఇప్పుడే అవసరం లేదని ఎవరైనా పిల్లలు జెండాలు పట్టుకుని వాళ్ళ చేతిలో తీసి పక్కన వాళ్ళ పేరెంట్స్కి ఇచ్చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి తరఫున దీర్ఘంగా జోగి రమేష్ ఇంటికో అంబటి రామయ్య ఇంటికో పరామర్శలకు వెళ్తూ ఉంటే ఆయన వెనుక బైక్ ర్యాలీలు తీస్తూ స్టంటులు చేస్తూ ఎంతోమంది పిల్లలు చనిపోతూ ఉన్నారు, ఎంతోమంది చదువుకు దూరం అవుతూ ఉన్నారు, గాంజాలో డ్రగ్స్ తీసుకొని రక్తాభిషేకాలు చేస్తూ ఉన్నారు. ఇవి తగ్గించండి, ఇవి ఎక్కడైనా సరే దీనికి ఎక్కడికక్కడ చెక్ పెట్టే ప్రయత్నం, వాళ్ళని అరెస్ట్ చేయించే ప్రయత్నమో లేకపోతే అరెస్ట్ చేయించడం కన్నా ఎక్కువగా పోలీసులకి డైరెక్షన్ ఇస్తూ ఉంటే వాళ్ళని రోడ్ల మీద నడిపిస్తూ ఉన్నారు. అందరికీ తెలిసే విధంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళని వార్న్ చేసే విధంగా, తల్లిదండ్రులు కూడా సిగ్గుపడే విధంగా వాళ్ళని కంట్రోల్లో పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది ఇంకో కీలక నిర్ణయం ఏంటంటే, ఏదైతే 17 ఏళ్ళ లోపు వయసు వాళ్ళకి, 16 ఏళ్ళ లోపు వయసు వాళ్ళకి సోషల్ మీడియాకి వాళ్ళని దూరంగా ఉంచాలని తీసుకున్న నిర్ణయం కూడా ఇది నిజంగా వెల్కమ్ చేయాల్సిన అంశమే. ఆస్ట్రేలియా లాంటి చోట ఇది ఇంప్లిమెంటేషన్ ఉంది, అది కూడా స్టడీ చేస్తూ ఉంది ప్రభుత్వం. సో ఇవన్నీ విద్యాశాఖ మంత్రిగా లోకేష్ సాధించిన కొన్ని విజయాలు మాత్రమే. ఈవెన్ ఐటీ మినిస్టర్గా ఈరోజు ఐటీ మినిస్టర్గా వాట్ ఈజ్ లోకేష్ అనడానికి ఒక గూగుల్ ఏఐ డేటా సెంటర్ దగ్గర నుంచి ఆదిత్య మిట్టల్తో అతను 33 నిమిషాలు మాట్లాడిన ఫోన్ కాల్ ఎన్ని అద్భుతాలు చేసింది అని లోకేష్ చెప్పే ప్రయత్నం చేశారు. ఇక ఎన్నో ఉన్నాయి. ఒక కాగ్నిజెంట్ దగ్గర నుంచి గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో వెళ్ళిపోయిన ఐటీ పరిశ్రమలు అన్నింటినీ కూడా తీసుకొస్తూ ఉన్నారు. అంతేకాదు ఇటీవల మనం చూసాం వైజాగ్లో కాగ్నిజెంట్కి భూమి పూజ చేసే క్రమంలో లోకేష్ చాలా ఎమోషనల్ అయ్యారు. నా జీవితంలో మర్చిపోలేని రోజు ఇది అని చెప్పేసి. అంతేకాదు గూగుల్ ఏ డేటా సెంటర్ తెప్పించడానికి తాను ఎంత కష్టపడ్డానో 13 నెలల పాటు ఆ ప్రజలను పిలవడం, వాళ్ళకి ఆ ల్యాండ్ దగ్గరికి తీసుకెళ్ళడం, వాళ్ళకి ఇచ్చే ఎమ్యూనిటీస్ గురించి వివరించే ప్రయత్నం చేయడం, వాళ్ళకి కన్విన్స్ చేయడం, బతులనాడడం, కేంద్ర ప్రభుత్వాన్ని పాలసీ మేకింగ్ కోసం ఒప్పించడం,
ఇవన్నీ చేశానని చెప్పి పిన్ టు పిన్ చెప్తా ఉన్నారు. ఐటీ మినిస్టర్గా కూడా పరిశ్రమలు తెప్పించడంలో, ఐటీ ఇండస్ట్రీ మీద ఫోకస్ పెడతంలో ఆల్మోస్ట్ లోకేష్కి 100 మార్క్స్ పడుతున్నాయి. ఎందుకు పడుతున్నాయి? ఇక్కడ పక్క రాష్ట్రాలు అటు బెంగళూరు కానీ ఇటు తమిళనాడు కానీ లోకేష్ని తిడతా ఉన్నాయి. బెంగళూరులో పరిశ్రమలో మీకు ఇబ్బంది ఉంటే, ఎమ్యూనిటీస్ బాగాలేదు మా దగ్గర పెట్టండి అంటే మొత్తం బెంగళూరు ప్రభుత్వంలో ఉన్న ప్రతినిధులు అంతా విరుచుకుపడ్డారు లోకేష్ మీద. గూగుల్ ఏ డేటా సెంటర్ తమిళనాడుకి చెందిన సుందర పిచ్చై దాంట్లో ఉంటే ఏపీకి వెళ్తుంటే ఎందుకు నోరు మూసుకు కూర్చున్నాను స్టాలిన్ అక్కడ ప్రతిపక్షాలన్నీ టార్గెట్ చేయడం జరిగింది. అంటే లోకేష్ని ఈరోజు కేవలం ఏపీనే కాదు, లోకేష్ అటు బెంగళూరు తమిళనాడు లాంటి చోటు కూడా చర్చనీయాంశం అవుతున్నారు, ఇంక్లూడింగ్ హైదరాబాద్. బెంగళూరులో చర్చ ఏంటి? ఈరోజు ఐటీ ఎంప్లాయీస్లో మొత్తం పరిశ్రమలన్నీ లోకేష్ వైజాగ్ తీసుకెళ్తున్నారు అనేది. అక్కడే లోకేష్ ఏంటి, సక్సెస్ ఏంటి అనేది అర్థమవుతోంది. సరే, ఇటు రాజకీయంగా అతన్ని దెబ్బ కొడదాము అంటే రాజకీయంగా అతను గతంలో పార్టీకి దూరం అయ్యారు, మంత్రి అయిన తర్వాత అన్న విమర్శ మూట కట్టుకున్నారు గతంలో 2014 తర్వాత. కానీ ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? అటు అసెంబ్లీ సమావేశాలు ఉన్నా ఆయన అటు పార్టీ నేతలతోనో, ఎంపీలతోనో, ఎమ్మెల్యేలతోనో ప్రతి వీకెండ్ ఏదో ఒక సమావేశం పెట్టుకుంటూ ఉన్నారు. ఎక్కడ ఏ చిన్న కష్టం వచ్చినా ముందు పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు కంటే ముందు. సో ఇవన్నీ ఆయన ఈ పార్టీ క్యాడర్ కూడా దగ్గర చేస్తూ ఉన్నాయి. సో ఇటు ప్రభుత్వ పరంగా అటు మంత్రిగా, ప్రభుత్వంలో మంత్రిగా మార్కులు పడుతూ ఉన్నాయి. లోకేష్ నాయుడు కొడుకు నాయకుడు అయ్యాడు అనే విధంగా తాను మార్కులు వేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భవిష్యత్ టీడీపీ దిశానిర్దేశకుడిగా ఎక్స్పోజ్ అవుతూ ఉన్నారు. ఇటు మంత్రిగా కూడా తను ఎఫిషియెంట్గా పనిచేస్తూ ఉన్నారు. ఇంకా లోకేష్ని టార్గెట్ చేసేది ఎక్కడ? సో ఏ యాంగిల్లో లోకేష్ వాళ్ళకి దొరకట్లా. సో జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు ఇవ్వాల్సినవన్నీ అప్పుడు చక్కగా ఇచ్చేస్తూ ఉన్నారు పంచులు. సో అలాంటి సందర్భంలో ఈరోజు లోకేష్ని చెక్ పెట్టకపోతే మనకు భవిష్యత్ కష్టమే, అతనితో జాగ్రత్త అనేది లోకేష్ని ఎలాగైనా మనం చెక్ పెట్టాలని ఆ పార్టీ సీనియర్లో చర్చ జరుగుతూ ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడిని వదిలేసి లోకేష్ మీద ఎంతవరకు ఫోకస్ పెడతాడనేది మనం చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.